తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ముగ్గురు కీలక నేతలకు అవకాశం కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హార్కర వేణుగోపాల్ను సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది. అంతేకాదు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా శ్రమించి నిరాశ చెందారు. అప్పటి నుంచి కాస్త నిరుత్సాహంలో ఉన్న ఆయనకు అధిష్టానం భరోసా ఇస్తూ వచ్చింది. మరోవైపు కామారెడ్డిలో తీవ్ర పోటీ ఉండటంతో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి కూడా కీలక బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. వీరిద్దరితో పాటు హార్కరే వేణుగోపాల్ కూడా సంతృప్తి చెందేలా తాజాగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ముగ్గురు కీలక నేతలకు అవకాశం కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఇటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా భంగపడ్డటువంటి నేతలకు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ముగ్గురిని ఇటు ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. ఇటు వేం నరేందర్ రెడ్డిని, అదేవిధంగా షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్. వేం నరేందర్ రెడ్డి ఇటు మహబాద్ కు సంబంధించి కూడా టికెట్ ఆశించాడు, కానీ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వేం నరేందర్ రెడ్డి నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గత 20 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే కొనసాగుతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంలో కూడా వేం నరేందర్ రెడ్డి కూడా వచ్చాడు. గతంలో ఎమ్మెల్సీలకు సంబంధించి తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ లో ఉన్న సందర్భంలో కూడా వేం నరేందర్ రెడ్డి గెలిపించడానికి ఓటుకు నోటు కేసు కూడా మెడకు చుట్టుకుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వేం నరేందర్ రెడ్డి కీలకమైన ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించారు. మరోవైపు ఇటు షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కేసీఆర్ కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా కామారెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డిలో పోటీ చేశాడు. కామారెడ్డి నుంచి సీటు ఆశించినటువంటి షబ్బీర్ అలీ కూడా తాను నిజామాబాద్ వైపు కూడా వెళ్లాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో. మరోవైపు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించాడు షబ్బీర్ అలీ. గతంలో మంత్రిగా పనిచేశాడు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న నేపథ్యంలో కూడా మైనార్టీకి సంబంధించిన నేత అయిన నేపథ్యంలో కూడా కీలక శాఖ వచ్చిందని చెప్పుకోవాలి షబ్బీర్ అలీకి. మరోవైపు హరకర వేణుగోపాల్ ప్రోటోకాల్ కు సంబంధించి కూడా నిత్యం ఏఐసిసి నేతలకు ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కూడా సమన్వయం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే హరకర వేణుగోపాల్ కూడా ఇటు కీలకమైన ఇస్తూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి నలుగురికి కూడా ఇటు స్టేట్ మినిస్టర్ ర్యాంక్ తో కూడినటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకమయ్యాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుడుగా కూడా షబ్బీర్ అలీ నియామకమయ్యాడు. ఇటు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి కూడా ప్రత్యేక ప్రతినిధిగా సలహాదారుడుగా కూడా మల్లు రవి గతంలో మంత్రిగా పనిచేశాడు, ఎంపీగా సేవలు అందించాడు. ఎవరు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో కూడా పొన్నాల లక్ష్మయ్య పీసీసీగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నాడు. ఎవరు పీసీసీ అధ్యక్షులా ఉన్నా కానీ వారితో నిత్యం కలుపుకొని పోతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కీలకంగా అధికారంలో తీసుకురావడంలో మల్లు రవి పాత్ర ఉన్నదని చెప్పుకోవాలి. ఈయన స్వయంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సొంత సోదరుడు. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కూడా మల్లు రవి ఇటీవల కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించాడు. జరగబోయేటువంటి నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి సంబంధించి కూడా ప్రభుత్వ సలహాదారుడుగా ప్రత్యేక ప్రతినిధిగా కూడా మల్లు రవి ఉండనున్నాడు. ఇక ప్రోటోకాల్, ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుడుగా ప్రస్తుతానికి ప్రోటోకాల్ చూసుకుంటున్నటువంటి హరకర వేణుగోపాల్ రావును కూడా నియమించారు. ఏదేమైనప్పటికీ ఇటు గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సలహాదారుగా నియామకం రద్దు చేస్తానని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సలహాదారులుగా నియమితమైనటువంటి సోమేష్ కుమార్, చెన్నంనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ లాంటి నేతలను కూడా నియమించిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అప్పట్లో దుమ్మెత్తి పోసింది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీరు కూడా సలహాదారులుగా పెట్టుకోవడంతో కూడా ఈ బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంటుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.